మనం మన ఛానల్లో సాధారణ యాత్ర చేయడం లేదు, ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం 3వ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. అయితే 2వ జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం గురించి నిన్న చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడగలరు. కాలగమనంలో ఆ మహాశివుడి లీలలు అంతులేనివి. మృత్యువుపై ఆధిపత్యం వహించే ఆ ఏకైక శక్తిపీఠం వైపు నేడు మన ప్రయాణం. అది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. క్షిప్రా నది ఒడ్డున కాలాన్ని శాసించే ఆ మహాదేవుడు కొలువైన చోటు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అసాధారణమైనది, అద్భుతమైనది ఈ క్షేత్రం. భారతదేశంలోనే దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చే ఏకైక లింగం. ఈ మహాకాళేశ్వరుడు కేవలం లింగరూపం కాదు, ఇది మంత్రశక్తిచే, భక్తుల తపస్సుచే ఉద్భవించిన స్వయంభూ జ్యోతి. ఇక్కడ శివుడే స్వయంగా కాలస్వరూపుడు. ఇక ఈ మహాకాళేశ్వరుడి కథలోకి వెళ్దాం. పురాణ కాలంలో ఉజ్జయిని ప్రాంతం జ్ఞానానికి, ధర్మానికి ప్రసిద్ధి చెందినది. అక్కడ వేదధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి 4 కొడుకులు. శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు. ఈ పుణ్యభూమిపై కన్నువేశాడు ఎవరు? దూషణుడు అనే ఒక రాక్షసుడు. ఈ దూషణుడు శివభక్తులను హింసించడము, యజ్ఞాలను భగ్నం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. కాలం గడిచే కొద్దీ అతడి దురాఘాతాలు హద్దులు లేకుండా పోయాయి. చివరికి ఈ రాక్షసుడు వేదధర్ముడి పుత్రుల వైపుగా అతడి ప్రయాణం సాగింది. వేదధర్ముడి కుమారులు చేసే శివపూజను ఆపడానికి ఉజ్జయినిపై దాడికి సిద్ధమయ్యారు. అయితే ఈ వేదధర్ముడి 4 కుమారులు మరణానికి భయపడలేదు. తమను కాపాడమని మహాదేవుడిని కోరుతూ వారు తమ చేతులతో మట్టితో చేసిన పార్థివ లింగాల ముందు కూర్చొని నిరంతరం మంత్రజపం చేశారు. కదలకుండా శ్వాసను కూడా పట్టి ఉంచి వారు తమ సర్వశక్తిని ఆ లింగానికి దారబోశారు. దూషణుడి అహంకారం తారాస్థాయికి చేరింది. అతడు తన సైన్యంతో కలిసి ఆ బ్రాహ్మణులను సంహరించబోతున్న సరిగ్గా ఆ క్షణంలో అద్భుతం జరిగింది. వారు పూజిస్తున్న ఆ పార్థివ లింగం ఒక్కసారిగా 2గా చీలిపోయింది. దాని మధ్యలో నుంచి భువన భయంకరమైన రూపంలో కోట్లాది సూర్యుల తేజస్సుతో మహాకాలుడు ఉద్భవించాడు. భయంకరమైన ఆ దేహం జటాజుటం 3 నేత్రాలతో మృత్యువుగా నిలిచాడు. ఆ రూపాన్ని చూసి రాక్షసుడు దుషణుడు వణికిపోయాడు. అతని గర్వం క్షణాల్లో మాయమైంది. మహాకాలుడు ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని సంహరించి భక్తులకు అభయమిచ్చాడు. ఆ దేవదేవుని రక్షణ కవచంలో ఉజ్జయిని మళ్లీ ప్రశాంతతను సంతరించుకుంది. తమను కాపాడిన ఆ కారుణ్య మూర్తిని చూసి ఆ బ్రాహ్మణ పుత్రులు చేతులు జోడించి వేడుకున్నారు. ఓ దేవా, లోకరక్షణార్థం, అకాల మృత్యువు నుండి భక్తులను కాపాడడానికి మీరు ఈ పుణ్యస్థలిలోనే శాశ్వతంగా కొలువై ఉండాలి అని ఆ వేదధర్ముని కుమారులు ప్రార్థించారు. భక్తుల మొర ఆలకించి లోక కళ్యాణార్థం అహంకాలుడు తనే స్వయంగా ఒక శక్తివంతమైన జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రాంతంలో వెలిశాడు. ఆనాటి నుండి ఆ లింగమే శ్రీ మహాకాళేశ్వరుడుగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని, కాలభైరవుడి రూపంలో ఉన్న ఈ స్వామిని దర్శిస్తే మృత్యుభయం, అకాల మరణ భయం అన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ఘట్టం భస్మాభిషేకం. అంటే ప్రతిరోజు తెల్లవారుజామున మహాకాళేశ్వరుడికి కేవలం శ్మశానంలోని భస్మాన్ని తీసుకువచ్చి అలంకరిస్తారు. ఇది శివుడి వైరాగ్యానికి, మరణం తర్వాత జీవికి మిగిలే అంతిమ సత్యానికి చిహ్నం. మీరు కాలానికి భయపడతారా? అయితే భయపడకండి. ఈ మహాకాల్ పాదాల చెంతకు రండి. సకల దుఃఖాలు, సకల భయాలు ఆ క్షణమే దహించబడతాయి. ఓం మహాకాలాయ నమః. ఓం మహాకాలాయ నమః. రేపటి వీడియోలో 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. ఆ అద్భుతమైన ఘట్టాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద తెలుగు వరల్డ్. ఓం నమః శివాయ.